హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు రొటీన్ వ్లాగ్ అండి, మార్నింగ్ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఈరోజు రెసిపీస్ వచ్చేసి ఉల్వచారు అండి, తెలంగాణ స్పెషల్ ఉల్వచారు అన్నమాట. చాలా చాలా టేస్టీగా నేను ఎలా తయారు చేస్తానో చూసేయండి. ఈరోజు అయితే అదే చేశాను. అండ్ మార్నింగ్ వచ్చేసి ఈరోజు పూరి చేశాను. చాలా డేస్ అయిపోయింది పూరి చేయక. అలాగే మన ఛానల్లో ఇంతవరకు మీతో పూరి షేర్ చేయలేదు కదా, సో ఈరోజు చూపిద్దామనేసి వీడియో తీశాను. అండ్ మార్నింగ్ అయితే కిచెన్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. రోజు నైటే చేస్తాను, బట్ నిన్న నైట్ అయితే చేయలేకపోయాను కొద్దిగా టైర్డ్ వల్ల. సో మార్నింగ్ అయితే క్లీన్ చేసేస్తున్నాను ఇలాగా. అండ్ చూసారు కదా, నా స్టవ్కి వచ్చేసి 2 నాబులు ఊడిపోయాయండి అన్ఫార్చునేట్లీ. ఇదివరకు అయితే ఈ రైట్ సైడ్ది పోయింది, రీసెంట్గా మొన్న వచ్చేసి ఇది కూడా పోయింది. ఇప్పుడు కొత్తవి తీసుకొద్దామన్నా కూడా షాప్స్ అన్నీ క్లోజ్ కదా, సో చాలా ఇబ్బంది అవుతుంది. సో అలాగే చేసేస్తున్నాను నేనైతే. ఓకే చూసేయండి ఫ్రెండ్స్. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, సో దాన్ని కూడా ట్యాప్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేస్తారు. ఓకేనా? అండ్ ఇంకొకటి చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నాను. నాది టిక్ టాక్ ఐడి కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓన్లీ అందులో ఎంటర్టైన్మెంట్ కోసమేనండి. ఓకేనా? చూసేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పూరి కోసము నేను ఆల్రెడీ చపాతీ పిండి కలిపేశాను. నేను గోధుమ పిండితోటే చేసేస్తున్నాను. అండ్ ఇందులో వచ్చేసి కొద్దిగా ఒక 2 స్పూన్స్ ఉప్మా రవ్వ కలుపుతాను అంతే అండి. అలాగే కొద్దిగా సాల్ట్ కలుపుతాను. అండ్ కొద్దిగా స్మూత్గా కలిపేసుకొని లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. దీన్ని ఒక 1/2 అవర్ పక్కన పెడితే మనకు సాఫ్ట్గా అయిపోతుంది పూరి పిండి. నెక్స్ట్ నేను ఆయిల్ కూడా పెట్టేశాను, పూరీలు చేసేస్తాను. ఓకే, ఫస్ట్ అయితే ఒక 5-6 చేసేసాను. ఇవి కాల్చిన తర్వాత మళ్ళీ మిగతావి చేసేస్తాను. అండ్ పూరీలు వచ్చేసి మంచిగా పొంగుతూనే మనకు చాలా బాగా అనిపిస్తుంది కదా. సో అలా పొంగడానికి ఎప్పుడైనా ఆయిల్ అనేది చాలా హీట్ అయి ఉండాలండి. ఆ తర్వాతనే మనం కాల్చుకోవాలి, హైలో పెట్టి కాల్చుకోవాలి. అండ్ ఇది బాగా పొంగడానికి కూడా మనం ఇలా పూరి వేయగానే గరిటెతో కొద్దిగా ప్రెస్ చేసినట్లయితే మనకి చాలా బాగా ఇలా చూపించిన విధంగా పొంగుతాయి. అలాగే చాలా సాఫ్ట్గా కూడా అవుతాయి. ఓకే, పూరీలు అయితే అన్నీ చేసేసాను. అండ్ నాకు తెలిసి అయితే అన్ని టిఫిన్స్ కంటే చాలామందికి పూరి అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. సో అది ఉన్న రోజు అయితే ఫుల్గా తినేస్తారు కదా. నాకైతే చాలా ఇష్టం పూరి అయితే. అండ్ నేను పూరి ఎందుకు చేయవలసి వచ్చిందంటే మటన్ కర్రీ ఉంది కాబట్టి, సో దాని కాంబినేషన్ కోసం చేశాను. నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నప్పుడు పూరీలు అయితే కంపల్సరీ చేస్తాను నేనైతే, చాలా ఇష్టం అన్నమాట. అండ్ పూరి బెస్ట్ కాంబినేషన్ అయితే ఆలు అలాగే ఈ చికెన్ మటన్ అయితే సూపర్గా ఉంటాయి కదా. ఓకే, చూసారు కదా ఎంత సాఫ్ట్గా కూడా వచ్చాయో.
ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఉల్వచారు ఎలా చేస్తానో చూసేయండి ఫ్రెండ్స్. దానికోసం నేను ఒక 2 కప్స్ ఉల్వల్ని ముందు రోజు నైటే నానపెట్టేసుకున్నాను. మార్నింగ్కి ఇలా నానిపోయాయి, చూసారు కదా. ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసుకోవాలి. నేను 2 కప్స్ ఉల్వలు తీసుకున్నాను కదా, దానికి కప్కి ఒక 4 కప్స్ వాటర్ తీసుకోవాలన్నమాట. నేనైతే అలాగే తీసుకుంటున్నాను. సో 2 కప్స్ తీసుకున్నాను కాబట్టి ఒక 4 కప్స్ వాటర్ తీసుకున్నాను. అండ్ ఈ ఉల్వలు వచ్చేసి కూడా కొన్ని రెడ్గా ఉంటాయి, కొన్ని బ్లాక్గా ఉంటాయి కదా. ఇప్పుడు నేను తీసుకున్నవి అయితే బ్లాక్వే అండి. ఓకే, ఇలా వాటర్ తీసుకున్న తర్వాత ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంటే ఉల్వల్లో కూడా కొన్ని రకాలుగా ఉంటాయి. నేను ఇదివరకు తీసుకొచ్చింది అయితే ఒక 5-6 విజిల్స్ వచ్చినా కూడా ఉడకలేవన్నమాట. ఆ విధంగా నాకైతే ఈసారి 2-3 విజిల్స్కే ఉడికిపోయాయి అవి. ఓకే ఫ్రెండ్స్, ఉడికిపోయాయి ఇవి. ఇప్పుడు వచ్చేసి వీటిని వేరు చేసుకోవాలి. ఈ చారునే మనము కట్టు అనేసి కూడా అంటారు కదా ఈ వాటర్ని. ఓకే, ఇలా వేరు చేసుకున్న ఉలువలు ఉన్నాయి కదా, వీటిని మనం తాలింపు పెట్టుకొని తినేసేయచ్చు. లేదంటే ఈసారి ఇలా ట్రై చేయండి, కొద్దిగా చక్కెర వేసుకొని తినండి, చాలా బాగుంటాయి. అండ్ ఇందులో నేను కొన్ని వచ్చేసి రోటిలో దంచుతున్నాము, ఎందుకంటే ఈ పేస్ట్ వచ్చేసి చారులో కలుపుకోవడం కోసం అన్నమాట. ఇదివరకు నేను చేసిన ఉల్వచారులో ఈ ఉల్వల పేస్ట్ని కలపకుండా చేశాను. ఈసారి కలిపి చేద్దామనేసి అనుకున్నాము. చూసారు కదా, ఇలా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చాపిచ్చగైనా చేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్లోకి తీసేసుకుందాము. కొద్దిగా అయితే సరిపోతుందండి, మరీ ఎక్కువ అవసరం లేదు. అండ్ మిగతా ఉలువలు ఉన్నాయి కదా కొన్ని, వాటిలో నేను వచ్చేసి కొద్దిగా షుగర్ వేసి కలిపేసి తిన్నాము, చాలా బాగున్నాయి. ఇలా కూడా ట్రై చేయండి. నేనైతే చిన్నపిల్ల తినేది, మళ్ళీ ఈరోజు పిల్లలకి పెట్టించాను, హ్యాపీగా తినేసారు వాళ్ళు కూడా. అండ్ అన్నీ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ చూసేయండి. ఒక బౌల్ పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా కంపల్సరీ వేసుకోవాలండి. ఓకే, ఇవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ ఉల్వచారు వచ్చేసి చాలా చాలా హెల్దీ అండి అందరికీ. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టమాటా ముక్కలు కూడా వేసాను. ఒక 2 టమాటోస్ అయితే సరిపోతాయి, మరీ ఎక్కువ అవసరం లేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ కట్టు ఉంది కదా, కట్టు చారు, అది వేసేసుకోవాలండి ఫస్ట్. అలాగే నేను ముందు చింతపండు నానబెట్టేసుకున్నాను, దాన్ని కూడా ఇప్పుడు ఇలా వడగట్టుకుంటూ పోసేయాలి ఇందులో చింతపండు చారుని. ఇది వచ్చేసి ఒక పిడికడైతే సరిపోతుందండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ తగినన్ని వాటర్ కూడా వేసేసుకోవాలి. మనం చిక్కటి చింతపండు గుజ్జు వేసాం కాబట్టి కొద్దిగా పుల్లగా ఉంటుంది, చూసుకుంటూ కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పల్చగా చేసుకోవాలి కొద్దిగా. అండ్ ఇది మరుగుతున్నప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా ఉల్వల పేస్ట్, అది కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఓకే, ఇలా 2-3 మినిట్స్ మరిగించుకున్న తర్వాత తగినంత కారము, ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసాను, ధనియా పొడి.
లాస్ట్లో వచ్చేసి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. అంతే అండి, ఉలవచారు అయితే రెడీ అయిపోతుంది. ఈ టేస్ట్ అయితే అసలు భలేగా ఉంటుంది కదా, ఉలవచారు టేస్ట్ స్మెల్. ఇలా ఉలవచారు చేస్తే మనం రెగ్యులర్గా 2 టైమ్స్ 3 టైమ్స్ తినేవాళ్ళు ఇంకా 2 టైమ్స్ ఎక్స్ట్రా తినేస్తారు. నాకు తెలిసి అయితే అంత టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా ఎంత బాగుందో ఉలవచారు. నాకైతే చాలా చాలా ఇష్టం అన్నమాట. ఓకే అండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేసి కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ ఉలవచారు వచ్చి వేడివేడి రైస్లో తింటే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి. ఓకే, నేను చెప్పడం కంటే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేసి కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను చేసిన విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి పిల్లలకు ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ అండి. అది వచ్చేసి ఆరెంజ్ ఐస్ క్రీమ్. సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడున్న సిచ్యువేషన్ కొనుక్కొని తినే పరిస్థితి అయితే లేదు కదా. సో మరి ఈ సమ్మర్లో పిల్లలకైతే కంపల్సరీ తినాలనిపిస్తుంది కదా ఐస్ క్రీము. మరి ఇంట్లోనే కొద్దిగా హెల్తీగా సింపుల్గా ఎలా తయారు చేసి ఇవ్వాలో చూపిస్తున్నాను, చూసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఆరెంజెస్తో ఐస్ క్రీమ్ చేయబోతున్నాను. దానికోసం ఇలా ఆరెంజ్ పీసెస్ అన్నీ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి, జ్యూస్ లాగా చేసేసుకోవాలి. ఇలా జ్యూస్ చేసుకున్న దాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఇందులో అంతా పిప్పి ఉంటుంది కదా, అది మొత్తం పోయే విధంగా ఇలా ప్రెస్ చేస్తూ జ్యూస్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఆరెంజెస్ కూడా దొరుకుతున్నాయి కదా, చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. పిల్లలైతే చాలా హ్యాపీగా తినేస్తారు ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి. చూసారు కదా, ఇలా జ్యూస్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మీకు కావాల్సి వస్తే ఇంకా కొద్దిగా షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదు ఈ స్వీట్నెస్ సరిపోతుంది అనుకుంటే ఇలాగైనా ఉంచేసుకోవచ్చు. నేను కొద్దిగా యాడ్ చేశాను, పిల్లలకు కొద్దిగా స్వీట్ ఉంటేనే ఇష్టపడతారు కదా, సో ఆ విధంగా. ఓకే, చక్కెర కరిగిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనకు ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటాయి కదా, ఇందులో వేసేసుకోవాలి ఈ జ్యూస్ వచ్చేసి. ఒకవేళ ఈ మౌల్డ్స్ అవైలబుల్ లేకపోతే ఇంట్లో టీ గ్లాసెస్ ఉంటాయి కదా చిన్నవి, సో అందులో పెట్టైనా చేసుకోవచ్చు. ఇలా పోసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఒక 24 అవర్స్ వరకు. అండ్ ఈ స్టిక్స్ వచ్చేసి నేను మధ్యలో తీసి పెట్టేశాను అన్నమాట. అండ్ నెక్స్ట్ డే తీసేసాను ఆఫ్టర్నూన్. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇది మనకు కొద్దిసేపు వాటర్లో ఉంచిన తర్వాత ఇందులో చూపించిన విధంగా చేసి తీసేస్తే భలేగా వస్తాయండి, చాలా బాగా వస్తాయి. చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చేసాయి ఆరెంజ్ ఐస్ క్రీమ్స్. పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తినేశారు. అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ టైంలో వాళ్ళకి కంపల్సరీ తినాలనిపిస్తుంది కదా, పిల్లలకే కాదు పెద్దవాళ్ళకైనా. ఈ సమ్మర్లో కూల్గా ఐస్ క్రీమ్స్ తినాలని అందరికీ ఉంటుంది కదా. మరి ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసి పిల్లలకి ఇచ్చేయండి, పెద్దవాళ్ళు కూడా తినేసేయచ్చు హ్యాపీగా హెల్తీగా. చూసారు కదా బిట్టు తినేస్తున్నాడు, చాలా బాగుంది అనేసి కూడా అంటున్నాను. నేనైతే చాలా హ్యాపీ అయ్యాను, అంతే కదా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇంతే. కంపల్సరీ మీరు కూడా ఉలవచారు అలాగే ఐస్ క్రీమ్ తయారు చేసి ఎలా వచ్చిందనేసి కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, అండ్ స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.